భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయే నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 36 నందు మొదటి భాగం. శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించుట, కంసుడు అంతం చేసిన దేవకి 6 పుత్రులను తెచ్చి ఆమెకు ఇచ్చుట అనేటువంటి అధ్యాయంలో మొదటి భాగాన్ని విందాం. సుఖ మహర్షి పలుకుతూ ఉన్నాడు. రాజా, తదనంతరం ప్రాతకాలీనమైన మాతాపితృచరణ వందనార్థం బలరామ సమేతంగా శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల దగ్గరకు వెళ్ళాడు. తనయులు తమకు వందనం చేసిన తర్వాత వసుదేవుడు అందుకుని, యోగీశ్వరులైన బలరామకృష్ణులారా, సనాతనులైన మీరిరువురు ఈ విశ్వకారణులై నియామకులైన ప్రధాన పురుషులని నేను ఎరుగుదును. ఈ జగన్ నిర్మాణ సామాగ్రి నిర్మాతలు సర్వం మీరే. దీనికి ప్రభువులు కూడా మీరే. మీ క్రీడార్థమే ఈ సర్వం కొనసాగుతున్నది. విశ్వ నిర్మాణమే కాదు, ఇక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో ఆ సర్వము కూడా మీరిద్దరే. ప్రకృతి రూపాన భోగ్య వస్తువులుగా, పురుష రూపంలో భోక్తలుగా, వీటికంటే పరమైన నియామకులుగా ఉండే సాక్షాత్ భగవత్ స్వరూపులు మీరే. షడ్భావ వికార శూన్యులైన పరమాత్మ స్వరూపులారా, చిత్రాతి చిత్రమైన ఈ విశ్వాన్ని మీరే సృష్టించి దీని యందు ఆత్మరూపంలో, ప్రాణ జీవశక్తి రూపంలో, క్రియాశక్తి జ్ఞానశక్తి రూపాలలో ఈ విశ్వపాలన పోషణాదులు కొనసాగిస్తూ ఉంటారు. ప్రాణాది క్రియా శక్తులకు ఈ లోక సంబంధమైన వస్తు సముదాయాన్ని సృష్టించే శక్తి లేదు. ఆ శక్తి మీదే ఆ ప్రాణాదులన్నీ అచేతన వస్తువులు కావడం వల్ల చేష్టాశీలాలైన ప్రాణాదులలో కేవలం చేష్ట మాత్రమే ఉన్నది. శక్తి అంతా నీదే విశ్వనాథ. చంద్రునిలో వెన్నెల, అగ్నిలో తేజస్సు, సూర్యునిలో ప్రభ, నక్షత్ర విద్యుదాదులయందు స్ఫురణ రూపమైన శక్తి, సప్తగిరులయందు స్థిరత్వము, పృథ్వీయందు ధారణాశక్తి, గంధ గుణము, ఇవన్నీ వాస్తవానికి మీ సంబంధమైనవే. జల సంబంధమైన తృప్తిని కలగజేసే గుణము, జీవశక్తిని పరిశుద్ధిని కలగజేసే గుణాలు అన్నీ మీవే. వాటిలోని రసాలు మీవే. ఇంద్రియాంతఃకరణ శరీరాలలో ఉండే కదలికలు, నడచుట, తిరుగుట ఆదిగా గల వాయు సంబంధ గుణాలు అన్నీ మీవే. దిశలు, ఆకాశము కూడా మీరే. ఆకాశ గుణాలైన శబ్ద తన్మాత్ర, పరావాణి, నాద, పశ్యంతి, ఓంకార, మధ్యమ, అట్లే వర్ణాక్షర పదార్థాల పృథక్ నిర్దేశాలు చేయునట్టి పద రూప వైఖరి వాణి కూడా నీ దివ్య స్వరూపమే. విషయ ప్రకాశక శక్తులలో ఇంద్రియాలు, తదధిష్టాన దేవతలు సర్వం మీరే. నిశ్చయాత్మకమైన బుద్ధి శక్తి, జీవునిలో ఉండే విశుద్ధ స్మృతి కూడా మీరే. భూతములలో ఉండే వాటికి హేతువైన తామసాహంకార ఇంద్రియాధిష్టాన దేవతలలో వారికి హేతువైన సాత్వికాహంకార జీవుల ఆగమన హేతువు కూడా మీరే. బలరామకృష్ణులారా, మృణ్మయ వికారాలైన ఘట వృక్షాలలో నిరంతరం ఉండేది మృణ్మయమే. యథార్థానికి ఘటాది వికారాలన్నిటికీ హేతువైన మట్టి మాత్రమే వాస్తవంగా ఉంటుంది. అట్లే వినాశన స్వభావాలు కల ఈ జగద్వస్తువులన్నిటికీ మీరే కారణులు. మీకన్నా భిన్నమైన పదార్థాలన్నవేవీ లేవు. సత్వరజస్తమస్తులు, వాటి వృత్తులు, వాటి పరిణామ మహత్తత్వాదులు పరమాత్మలైన మీయందే యోగమాయ ద్వారా గోచరమవుతూ ఉంటాయి. కనుకనే జన్మ వృద్ధి క్షయాది రూప షడ్వికారాలు మీ యందు లేవు. మీది వికారాలను కల్పించి అనుగతులై ఉన్నట్లు గోచరమగునాడు తత్కల్పన నివృత్తి కాగానే నిర్వికల్ప పరమార్థ స్వరూపులైన మీరే తేజరిల్లుతూ ఉంటారు. సత్వరజస్తమో గుణ ప్రవాహ రూపమైనది జగత్తు. దేహేంద్రియ అంతఃకరణ సుఖ దుఃఖ రాగద్వేష లోభాదులు దీని కార్యాలు. దీటిలో అజ్ఞానుల వారు సర్వాత్మ భావ రూపమైన భవదీయ సూక్ష్మ రూపాన్ని గ్రహించలేరు. వారు శరీరాభిమాన రూపమైన అజ్ఞానం వల్ల కర్మబంధన బంధితులై జనన మరణ రూప చక్రంలో చిక్కుకుని పరిభ్రమిస్తూ ఉంటారు. శ్రీకృష్ణదేవ, జన్మాంతరార్జితమైన మాచే ఏర్పడిన ధర్మ మర్యాద రక్షణార్థం ప్రతి యుగంలోనూ పుణ్య దంపతులైన మీ ఇద్దరి ద్వారా అవతరిస్తూ ఉంటానని చెప్పావు. ఆకాశ సమంగా నువ్వు అసంఖ్యాక దేహాలలో అవతరించి
వాటిని త్యజిస్తూ ఉంటావు. భవదీయ యోగ మాయాశక్తి రహస్యాన్ని గ్రహించగలవారెవరు? ఏకరస స్వరూపుడవై అనంత శక్తి సంపన్నుడవైన నీ యశస్సును మాత్రం మనీషులు కీర్తిస్తూ ఉంటారు అని పలుకగా వసుదేవుని వైపు చూస్తూ శ్రీకృష్ణదేవుడు మందస్మితంతో వినయ విధేయతలతో అవనత శీర్షుడై మధురంగా పలకసాగాడు. పితృపూజ్య, మీ కుమారులమైన మమ్మల్ని ఉద్దేశించి మీరు బ్రహ్మ జ్ఞానోపదేశం చేశారు. మీ వచనాలను మేము సమగ్రంగా యుక్తియుక్తంగా గ్రహించాము. జనక, నేను, బలరాముడు, ద్వారకావాసులు, మీరు వారు అననేలా సర్వులు సర్వాన్ని పరబ్రహ్మగా గ్రహించ ప్రయత్నించాలి. ఆత్మ ఏకైకమైనదే అయినా అది తనయందే గుణ సృష్టి చేస్తూ ఉంటుంది. ఆ గుణ నిర్మిత పంచభూతాలలో తానొకటియే కూడా అనేకాకారాలు ధరించి స్వయం ప్రకాశమై దృశ్యమై స్వస్వరూపమై ఉండి భిన్నమై నిత్య నిర్గుణమే అయి కూడా అనిత్య సగుణ రూపాలలో గోచరమవుతూ ఉంటుంది. పృథివ్యాపస్తేజో వాయురాకాశాలు అయిన పంచభూతాలు స్వకార్యమైన ఘట పటాదుల యందు ప్రకట అప్రకట చిన్న పెద్ద ఏకానేక రూపాలలో ప్రకటతమవుతున్న వాస్తవానికి సత్తారూపంలో అవన్నీ ఏకమైన విధంగానే ఆత్మలో ఉపాధి భేదం వల్ల నానాత్వం సిద్ధిస్తూ ఉంటుంది. అందులకే సర్వం నేనే అనే దృష్టితో మీరు చెప్పిన మాట త్రికాల బాధ్యమానమైన సత్యము అన్న పరమాత్మ వచనాలను ఆలకించిన వసుదేవుడు నానాత్వ బుద్ధిని త్యజించి మౌని అయి సంకల్పరహితుడైపోయాడు. తత్సమయంలో సర్వదేవమయురాలైన దేవకీదేవి మరణించిన గురుపుత్రను యమసదనం నుండి బలరామకృష్ణులు తీసుకువచ్చి గురుదక్షిణగా సమర్పించిన విషయాన్ని గతమందేవిని విస్మయురాలై ఉంది. ఇప్పుడు ఆ దేవకికి కంసుని ద్వారా అనంతమైన తన బిడ్డలు స్మృతిలోకి రాగా ఆతుర హృదయంలో కనులు చెమ్మగిల్ల అశ్రుధారలు రాలుస్తూ శ్యామసుందర బలభద్రులను తిలకిస్తూ, వత్సలారా, మీ శక్తి వర్ణనాతీతమైనది. మీరు మనోవాగతీతులు. ప్రజాపతులకు కూడా మీరు ప్రభువులు. మీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణ శక్తి సంపన్నులు అని కూడా నాకు తెలుసును. భూభార హరణార్థం నా గర్భాన మీరు అవతరించి ఉన్నారని కూడా నాకు తెలుసును. భవదీయ అంశోత్పన్నమైన మాయ వల్ల గుణాలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. త్రికరణ శుద్ధ్యా నేను మిమ్మల్ని శరణి వేడుతూ ఉన్నాను. యోగేశ్వరులైన మీరిద్దరూ కంసునిచే అంతమైన నా 6 బిడ్డలను తెచ్చి ఇచ్చి నా కోరికను నెరవేర్చెదురుగాక. వారిని కళ్ళారా నేనొక్కసారి చూడాలి అన్నది. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం 10వ స్కంధం అధ్యాయం 36 నందు 1వ భాగంలో శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించుట, కంసుడు అంతం చేసిన దేవకి 6 పుత్రులను ఆమెకు తెచ్చి ఇచ్చుట అనే కథలలోని మొదటి భాగాన్ని విన్నారు. రెండవది మరియు చివరిదైన భాగాన్ని మీ సౌలభ్యం కోసం రేపటి భాగంలో వింటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.